నా జీవితం ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో అనే ఒక సందేహముతోను, బాధతోను, ఆవేదనతోను, అనుమానముతోను, దుఃఖముతోను, నష్టముతో కూడినటువంటి కార్యాలు జరుగుతాయేమో, మరణం ఏమైనా సంభవిస్తుందేమో, ఎలా ఉంటుందో రేపనే రోజున పెదవి విరిచేటువంటి స్థితి నీ జీవితంలో ఉంటే ఆ చీకటిని విడిచిపోవును గాక. దేవుని యొక్క మాటలను సమ్మతించి ఆయన వాక్కుల్ని వింటున్న వ్యక్తివైతే నీకు కలగబోయేది మేలే దైవజనమా, మంచే నీ దేవుడు నీకు చేయబోతూ ఉన్నాడు. భూమి యొక్క మంచి పదార్థాలను భుజించబోతూ ఉన్నావు. ఏ భూమి అయితే నీ జీవితంలో నీకు బీడు బారిన స్థితిని ఇచ్చిందో, కరువుని, కాటకాన్ని, కష్టాన్ని, బాధని, దుఃఖాన్ని ఇచ్చిందో ఆ భూమికే దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. ఆ బీడు బారిన భూమి నూరంతల పంట నీకు ఇవ్వబోతుంది. ఏ వ్యక్తి ద్వారా నీకు కష్టము, నష్టము కలిగిందో ఆ వ్యక్తి ద్వారానే దేవుడు మరలా నీకు రెండంతల మేలుని ఇవ్వబోతున్నాడు. ఏ వ్యాపారంలో నీకు నష్టము, బాధ, వేదన కలిగిందో, అవమానం కలిగిందో దానిలో నుండే ఆశీర్వాదాన్ని నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.